రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం మొదటి రోజే కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని 2025 నుంచి 26 వరకు కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఎరువులపై సబ్సిడీ కొనసాగుతుంది. 50 కేజీల DAP ఎరువుల బస్తా మునుపటిలా 1350కి అందుబాటులో ఉంటుంది. DAB ఎరువుల తయారు చేసి కంపెనీలకు 3850 కోట్లు అదనపు సబ్సిడీని కూడా కేబినెట్ ప్రకటించింది. ఫైనల్ బీమా పథకాన్ని కేటాయింపులకు 69,516 కోట్లు పెంచారు. పంట బీమా చెల్లించేందుకు ఎలాంటి జరిమానా విధించారు. ఇదే కాకుండా వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు సాంకేతికను విస్తరించడానికి కేంద్ర మంత్రివర్గం 824.77 కోట్ల రూపాయలు బడ్జెట్ను కూడా కేటాయించింది. వాతావరణ సమాచారం నెట్వర్క్ డేటా సిస్టంపై కూడా పని జరుగుతుంది. వాతావరణ సమాచారానికి సంబంధించిన ప్రాజెక్టులను కూడా కేబినెట్ ఆమోదించింది. వాతావరణ సమాచారం నెట్వర్క్ డేటా సిస్టంలో బ్లాక్ స్థాయిలో ఆటోమేటిక్ వెదర్ సిస్టమ్, పంచాయతీ స్థాయిలో ఆటోమేటిక్ రెయిన్ గేజ్ ఏర్పాటు చేస్తారు. ప్రధాన రాష్ట్రాలు విన్స్ అమలు ప్రక్రియలో ఉన్నాయి. వీటిలో కేరళ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, అస్సాం, ఒడిశా, కర్ణాటక, ఉత్తరాఖండ్ మరియు రాజస్థాన్ ఉన్నాయి. ఇతర రాష్ట్రాలు కూడా దీనిని అమలు చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తుంది.